హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పోరాట యోధులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న యోధులందరూ కూడా ఈ రోజు విపక్షంలో కూర్చున్నారు. నిజమే, అక్షరాల సత్యం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న అంశాన్ని మీ ముందు ప్రధానంగా కూడా ఉంచబోతున్నా. వాస్తవ కోణాలు ఏందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. వైఆర్టీవీ సంబంధించి పూర్తి స్థాయిలో రకరకాల ఆరోపణలు, రకరకాల భిన్నమైన వాదనల మధ్య కొనసాగుతున్న నా ప్రయాణానికి నేను పూర్తి స్థాయిలో నా మనస్సాక్షిగా నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి మరీ చెప్పాను. ఇటు కాంగ్రెస్ పార్టీ గాను అటు బీఆర్ఎస్ పార్టీ గాని ఏ రెండు పార్టీలకు అమ్ముడుపోయినట్టుగా నిరూపించినా కూడా శాశ్వతంగా కూడా జర్నలిజం నుండి కూడా నిష్క్రమిస్తానంటూ కూడా చెప్పాను. వాస్తవమే, ఇది అక్షరాల సత్యం. ఏ మొగోడున్నాడో రమ్మని చెప్పుర్రి, ఎందుకంటే నాది ఎప్పుడు విపక్షమే. నాది కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, ఆ తర్వాత జర్నలిజంలో విపక్షంలో ఉన్నా. నాది ఎప్పుడూ కూడా విపక్ష పాత్ర అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఈ రోజు నేను నేరుగా లైవ్ లోకి వెళ్తున్నా. వాస్తవ కోణం ఏంటి అనేది కూడా మీకు చెప్పేందుకు వచ్చిన. ఏంటి అంటే ఇప్పుడు ఒక లైవ్ పెట్టిన, ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. తెలంగాణ ప్రజలారా, ప్రజల జోలికి వస్తే తాట తీస్తా, లైన్ ఇస్ బ్యాక్ అంటూ కూడా నేను కేసీఆర్ ఫోటో వేసి మరీ కూడా చెప్పాను. ఎందుకు చెప్పానంటే తెలంగాణ ప్రాంతం యొక్క ఆవశ్యకత, తెలంగాణ ప్రాంతం యొక్క పరిస్థితులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నంత అవగాహన ఒక ఉద్యమకారుడిగా బహుశా ఇంకెవరికి లేదేమో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆంధ్ర బానిస సంఖ్యల కింద, ఆంధ్ర బానిసల దగ్గర బూట్లు మోసిన సన్నాసులే. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకెళ్లిన వారు ఏ ఒక్కరూ లేరు. తెలంగాణ ఉద్యమం కోసం జై తెలంగాణ అన్న వాళ్ళు కూడా ఏ ఒక్కరూ లేరు. ఆఖరికి జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులారా అంటూ వాళ్ళ నోట వచ్చిన ఈ పదం కూడా మీరు ఎప్పుడు విని ఉండరు. అందుకే నేను చెప్తున్నా, కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమ నేత, మరొకసారి ఆ ఉద్యమాన్ని ప్రస్తావించడానికి, మరొకసారి ఆ ఉద్యమాన్ని చేయడానికి లయన్ ఈస్ బ్యాక్ అంటే పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. రాబోయే కొన్ని నెలలలో మీరు అద్భుతాలు చూడబోతారు. ఖచ్చితంగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఏంటన్నా పూర్తి స్థాయిలో ఒకేసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టాండ్ తీసుకున్నావా, లేకపోతే అమ్ముడుపోయావా అంటూ కూడా రకరకాల భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. అలాంటిది ఏది లేదన్నా. నేను నమ్మే భగవద్గీత, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసిన, ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి ఏది ఉండదేమోనని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎందుకు బ్యాక్ వస్తున్నారు? ముఖ్యమంత్రి గారికి అంత అవసరం ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. 6 గ్యారంటీలకు ఆటంకాలు ఎన్నో అనే అంశాన్ని మీరు ఈరోజు మొత్తం ఉదయం నుంచి చూసారు. ఏమని చెప్పారు? 5 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి మన దగ్గరికి వచ్చింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ అప్లికేషన్ ఫామ్లలో ప్రధానంగా కూడా ఏంటిది, ఏమున్నది, ఎట్లెట్లున్నదో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ అప్లికేషన్ ఫామ్లలో ప్రధానంగా ఉన్న అంశాలను కూడా మీరు చూసారు. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఏంది అంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో ఒకసారి డైరెక్ట్ గా చెప్పొచ్చు, మేము దేనికి అర్హులం కాదు అనేది ఒక్కసారి ఇంటూ మార్కు పెడితే సరిపోతుందేమో. ఎందుకు ఆ మాట అన్నా? దాంట్లో వాస్తవ కోణాలు ఏంటి మీరందరూ కూడా ఆలోచించాలి. ఓ 4 కోట్ల తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు క్లారిటీగా కూడా అర్థం చేసుకోవాలి. వాస్తవమైన విషయం, అభయహస్తం కాదు, అది మన జీవితాల పాలిట యమశాపం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. తెల్ల రేషన్ కార్డు అది ఉంటే మాత్రమే వర్తిస్తుంది. ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు. ఆఖరికి తెల్ల రేషన్ కార్డును ఏ విధంగా కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే, ఇదే విషయాన్ని 6 గ్యారంటీల విషయంలో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మేము అమలు చేస్తాం, తెల్ల రేషన్ కార్డు లేకపోతే అమలు చేయమంటే ఈ రోజు నీ ప్రభుత్వం ఎక్కడ ఉండేది అనే విషయాన్ని మీరు తెలంగాణ ప్రజలందరికీ కూడా నాడు చెప్తే ఈ రోజు మీరు సీఎం పీఠం మీద కూర్చునేవారా? లేదు కదా. ఈ విషయాన్ని కూడా నేను క్లారిటీగా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వీళ్ళు ఇచ్చిన భరోసాలు కానీ, వీళ్ళు ఇచ్చిన అంశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కసారి మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రజలారా, ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏదో చేస్తున్నాం, 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమో జరగబోతున్నది, ఏం కథ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు తెలంగాణ ప్రజలారా, వాస్తవ కోణం ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తా. ఒకసారి ఒక్క నిమిషం మీరు దయచేసి ఈ లైవ్ను ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మీరందరూ కూడా చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనే విషయాన్ని ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో ఏం చెప్పిల్లు వీళ్ళు, ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనే విషయాన్ని కూడా చెప్పాలి కదా. చెప్తా గురు, ఒక్క 15 నిమిషాలు వినండి. కేసీఆర్ కు సంబంధించి పదే విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికే చెప్తున్నా,
మార్పు మీలో రావాలి. ఇప్పుడు తెలంగాణలో కావాల్సిన మార్పు మీలో ఉండాలి. ఎస్, వాస్తవం. ఈ రోజు మీరు చెప్తున్న విషయానికి సంబంధించి 6 గ్యారంటీల విషయంలో ఏదైతే చెప్తున్నారో ఆ 6 గ్యారంటీల విషయానికి సంబంధించి వాస్తవ కోణాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయండి. ఆ 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజలు ఏ విధంగా నిల్చున్నారు, 6 గ్యారంటీలకు సంబంధించి వాస్తవ కోణం ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. ఎట్లా తెలియజేయాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఒక్కసారి ఈ అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. రైట్, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడరి, ఒక్కసారి మీరే చూడరి. 6 గ్యారెంటీలు ఇదే కదా మీరున్నది. ఈ రోజు మొత్తం గందరగోళంలో ఉంచింది ఈ ఫామే కదా. అయ్యా, మీ అందరికీ రాదన్నా. తెల్ల రేషన్ కార్డు ఉందా అన్నా? నీకు కారు లేకుండా ఉన్నావా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నావా? 5 ఎకరాల లోపు నీ భూమి ఉందా? లేకపోతే ఇతరత్ర కూడా ఉన్న సమస్యలన్నీ కూడా మనందరికీ తెలుసు కదా. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. జర్నలిస్ట్ రంజిత్ బీఆర్ఎస్ కి అమ్ముడు పోయిండు, బరాబరి అమ్ముడు పోయిండు అని రాస్తున్నారు కదా. రాయండి, మీ రక్తపు చుక్కలతో రాయండి, లేకపోతే మీ మనస్సాక్షితో రాయండి. నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా నేను మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయింది? ఆ రోజు చావ సచ్చిందా, లేకపోతే మీలో ఉన్న పౌరుషత్వం మొత్తం అణిగిపోయిందా, లేకపోతే ఆ రోజు మీ చేతికి గాజులు వేసుకొని బొట్టేసుకొని ఇంట్లో గూకున్నారా? ఈ రోజు విమర్శలు చేసే ప్రతి ఒక్కరిని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడ కూర్చున్నా, మంత్రులందరూ అడగూకున్నా, దాంట్లో నా వాటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నా రక్తపు చుక్కలు, నా ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పిన. చాలా మంది అనుకుంటారు కావచ్చు ఏదో జరిగింది, ఏదో కాదు. వాస్తవమైన విషయం. ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి ఇదే కేసీఆర్ ఉంటే ఆ రోజు మీ అందరికీ గుర్తుండాలి. ఒకే ఒక్క రోజు సర్వే అని చెప్పిండు, ఇంటింటికి సర్వే అని. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సర్వే చేపించిండు. మీ అందరికీ గుర్తుందా మిత్రులారా? గుర్తు ఉండాలి. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతిసారి సర్వే పేరుతోని దరఖాస్తులతోని కాలయాపన చేస్తారా? మీ ఇష్టమా, మీ రాజ్యమా అని కూడా మనం అడుగుదాం. ఈ దరఖాస్తులు ఆన్లైన్ లోకి వెళ్లేది ఎప్పుడు? ఈ దరఖాస్తులను పునః పరిశీలించేది ఎప్పుడు? ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రజలకు నిజాలు చెప్పేది ఎప్పుడు అని అడగండి. ఎస్, ఈ రోజు దరఖాస్తులకు సంబంధించి ప్రజాపాలన అని పెట్టి ప్రజల్ని నిండా ముంచేందుకు జరుగుతున్న ఒక కుట్రగా నేను దీన్ని అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క వాదన అని కూడా నేను చెప్తున్నా. వాస్తవ కోణాలు తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి. ఎస్, ఏం జరుగుతుంది ఈ రోజు? ప్రతి ఒక్కరిని అవమానపరిచే విధంగా కాకపోతే ఇంకేంటండి? ఇందులో చెప్పిన ప్రతి అంశానికి సంబంధించి కూడా మీరు చూడండి. ఈ ఫామే ఏ ఒక్క మీరు పెట్టిన ప్రజా పాలన అని ఇదేదో పెట్టిలు కదా, అభయహస్తం కాదు, ఇది చీకటి హస్తం. తెలంగాణ ప్రజల పాలిట ఇది చీకటి హస్తంగా కూడా అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ ప్రజాపాలన దరఖాస్తు ఏ ఒక్క మీరు పెట్టిన ఈ ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి గ్రామాల వారిగా పెట్టిలు కదా, ఈ గ్రామాల వారిగా మీరిచ్చే ఈ ఫామ్ ఉందో అడగండి. జిరాక్స్ సెంటర్లకు సంబంధించి ఎన్నడూ లేని జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ మిషన్లు తెర మీదకి వచ్చాయి. ఆర్థికంగా ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మీరిచ్చిన సమయం ఏంటంటే పట్టుమని ఎన్ని రోజులు ఇచ్చిర్రండి మీరు? పూర్తి స్థాయిలో జనవరి 6వ తారీఖు అంటే ఇవాళ ఎన్నో తారీఖు? 28 అంటే పట్టుమని ఇవి ఒక 4 రోజులు వేసుకున్నా, ఏంది 2-3 రోజులు అంత కొడితే 10 రోజులు కూడా ఇవ్వలే. 10 రోజులు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులారా మీ అందరికీ తెలుసా? తెలంగాణలో ఎంతమంది ప్రజలు ఉన్నారో మీ అందరికీ తెలుసా? 35 సంవత్సరాల లోపు ఉన్నవారు సుమారు 1 కోటి మంది ఉన్నారు. యువతే ఉన్నది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి, 70 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు బంధు ఎక్కడా? దాని గురించి ఏమన్నా మాట్లాడినమా? దాని గురించి కూడా లేదు కదా. చెప్పు, ఈ రోజు అడుగుతున్న తెలంగాణ సమాజం ఏమని అడుగుతున్నదంటే 10 రోజులలో తెలంగాణ ప్రజలను ఏంది వాళ్ళ యొక్క అగమ్య గోచరంగా, ఆందోళనగా, వాళ్ళని మానసికంగా వేధించడానికి కాకపోతే ఇది ఏంటిది? ఇదా అభయహస్తం పేరుతో చేసే నాటకాలు? ఏం చేస్తున్నారు అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడిండో అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఎవరో కావచ్చు, మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతనే తీసుకొచ్చిల్లన్నా గీ ముచ్చట్లనే నా దగ్గర ఉన్నవి. నేను ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, అన్నా నీకు కాంగ్రెస్ ను పరిశీలించే హక్కు లేదంటే నాకు వాటానే ఉందిరా. రేపు పొద్దుగాల నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇయ్యాలే, నేను ఎమ్మెల్యే అడిగితే ఇయ్యాలే. నేను చెప్తున్నా కదా, మినిస్టర్ అడిగినా ఇయ్యాలి. దాంట్లో నా వాటా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నా వాటా, నా శ్రమ శక్తి ఉన్నది. గుర్తుపెట్టుకో. రైట్, ఒకసారి చూడుర్రి. కాలయాపన చేసే అందుకే పరిపాలనలో ఏంది? దరఖాస్తుల స్వీకరణ. ఇది 100కు 1,00,000% నిజం.
జస్ట్ కాలయాపన. వాళ్ళకి ఏం చేయాలనో కూడా అర్థమైతలేదు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అర్థమైతలేదు, వాళ్ళు ఇచ్చిన స్కీమ్లు ఎందుకు ఇచ్చిలో అర్థం అవుతలేదు, అది ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి వ్యతిరేకతతో కూడా వాళ్ళకి అర్థమైతలేదు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పేరిట దరఖాస్తులను స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమంలో గురువారంలో పాల్గొన్న ఆయన అనంతరం ఆయనతో విలేకరులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదని. ఏం ప్రస్తావన ఎత్తది? వాళ్ళకి ఏమైనా అవగాహన ఉన్నదా? వాళ్ళకి ప్రభుత్వ పరిపాలన పట్ల ఎప్పుడన్నా మనకు మంత్రిగా చేసిన అనుభవం ఉన్నదా? ముఖ్యమంత్రికి ఏం తెలుసు ఆయనకు? ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థకు సంబంధించి ఆంధ్ర రాజకీయ పార్టీల మధ్య నీడలో పెరిగిన వ్యక్తి, ఆయనకి ఏం అనుభవం ఉన్నదని చేస్తాడండి? ఒక్కసారి చూడుర్రి. 9వ తారీఖు ఇట్లా వెళ్ళి అట్లా తెచ్చుకోమన్నాడు. ఇట్లనే ఆ వీడియో నా దగ్గర ఉన్నది. ఇట్లా దాచిన మొత్తం డంపు దాచిపెట్టిన. ఇట్లా వెళ్ళి 9వ తారీఖు మీరు బ్యాంకులలో వేయి తెచ్చుకోమన్నాడు. ఎడమైంది నీ హామీ? ఆ రోజు మాట్లాడిన మొగోను ముచ్చట్లేడే ఈ రోజు ఏడిపోయినా అని అడగాలి తెలంగాణ ప్రజలారా. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ప్రకటిస్తా అని చెప్పింది కదా, ఏడవన్నారు వీళ్ళందరూ. ఏడదొర్రీరు? ఎలక పొక్కలు ఏమన్నా దొర్రీరా? కొడుగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? మీ సావేమన్నా సచ్చిందా? మీరు ఇచ్చిన హామీకి మీరు ఎందుకు మాట మీద నిలబడలేకపోయిల్లు? చెప్పాలి దీనికి. 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు లోపు ఇస్తామని చెప్పిన మాట నిజమా కాదా? ఇంతవరకు దాని ప్రస్తావన లేదు. పంట పెట్టుబడి కింద 15,000 రూపాయలు ఇస్తా అని ఈ రోజు రైతులను ఎంత దారుణంగా వాళ్ళను ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అత్యంత దారుణంగా భయంకరంగా కూడా వాళ్ళని అవమానిస్తుంటే గుండె దరిక్కపోతుందండి. చాలా మంది అన్నారు, ఏంది విపక్ష పార్టీగా ఏం చేస్తున్నావు రంజిత్, ఎందుకు ఇంత స్టాండ్ తీసుకున్నావు అంటే, ఎందుకు తీసుకుంటా అంటే ఈ రోజు వచ్చిన తెలంగాణలో అరే మేము 2014వ సంవత్సరం వరకు పోరాటం చేసినాం. మా ఒంటి మీద గాయాల తూటాలు ఉన్నాయి. దాంతోపాటు తర్వాత జనరల్కి వచ్చి విపక్ష పాత్ర పోషించిన నాడు నేడు రేపు కూడా విపక్ష పాత్ర పోషిస్తా అని చెప్పిన అందిస్తామని పాత పద్ధతిలో 10,000 కూడా దిక్కులేని పరిస్థితి. 15,000 పోయినాయి, పక్కకు 10,000 కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు ఉంటే, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే 10,000 పడకపోవా, కళ్ళు మూసుకొని ఇంట్లో హాయిగా నిద్రమైనా కూడా నీ అకౌంట్లో 10,000 పడేది. 15,000 అంటివి 50 15,000. గృహజ్యోతి ఊసేలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వలేదని అన్నారని. నిరుద్యోగ వృత్తి హామీ ఇయ్యలేదట. ఎంత కడిగిన ముత్యాలు రా నాయన మీరు, ఎంత కడిగిన. కానీ ఏమని చెప్పింది ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ వృత్తి గురించి చెప్పిన ఆధారాలు ఉన్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో డబ్బులు అమ్ముడుకుపోయాయని, కానీ ఏ ప్రభుత్వం వచ్చిన ఆదాయం పెంచాలని, దాన్ని ప్రజలకు పంచాలని సూచించారు. ఈ గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి, ఆసరా, పింఛన్లు, పాఠశాలలు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు ఎక్కడా ఆపలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేయడం సరికాదని కూడా హితో వాళ్ళకి ఇగో మోగోను ముచ్చట చెప్పారు. ఏం చెప్తారు మీరు మరి? వాస్తవం. కళ్యాణ లక్ష్మి ఎందుకు ఆపిల్లు, పింఛన్లు ఎందుకు ఆపిల్లు, మీ వల్ల ఎందుకైతే లేదు, మీకు ప్రభుత్వానికి సంబంధించి చేయలేకపోతే గవర్నర్ దగ్గర పోయి రాజీనామా చేసి వెళ్ళిపోర్రి. ప్రజా తీర్పు ఇచ్చినావు. నా ఓటు ఉన్నదల్లా నేను ఓటు వేసిన, రాజ్యాంగం ప్రకారం ఓటు వేసిన, అందరిలో ఉన్న తెలంగాణ ప్రజలు ఓటు వేసినాం. మేము ప్రశ్నిస్తాం. అది విపక్షమా స్వపక్షమా మాకు సంబంధం లేదు. మేము ఓటు వేసినామండి. ఇంత అన్యాయమా తెలంగాణలో? ఇంత అన్యాయమా? ఎంత దారుణం అండి ఇది. 6 గ్యారంటీల పేరు చెప్పి అవమానపరుస్తున్నది నా తెలంగాణ జాతిని. ఈరోజు 6 గ్యారంటీల పేరు చెప్పి అవమానపరుస్తున్నది. ఈ దరఖాస్తుల ఫాము తీసుకునేది అన్నాడు. వీళ్ళు ఏం చెప్పిళ్ళు? మేమిచ్చే ఫాములే అన్నారు. మరి మీరు ఇచ్చే ఫాములు ఏ ఎల్కతూరలో వండుకున్నాయి? జిరాక్స్ సెంటర్ల దగ్గర పోయి ఒక పేజీకి 5 రూపాయలు, 4 పేజీలకు 20 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల 30-50 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. రమ్మన్ చర్చకు సిద్ధమా? రమ్మన్. ఏమైపోయినాయి? మీరు ఇచ్చిన హామీలు ఏడవైనాయి? మీరు చేసే పనైంది? మీరు చెప్పే ముచ్చట్లైంది? మైక్ ముందు ఒక ముచ్చట, మైక్ తర్వాత ఇంకో ముచ్చటనా? తెర వెనక తెర ముందా? గిదా మీరు ముచ్చట్లు చెప్పేది? ఇగో చూడు, ఇగో ఇది ఘోరం. ఇది దరఖాస్తులను సొమ్ము చేసుకుంటున్న దళారీలు
ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందన్న అభయహస్తం ఫామ్స్ 50 రూపాయలకు విక్రయిస్తున్నారని నేటి నుంచి ప్రారంభమైన పరిపాలన అభయహస్తం దరఖాస్తు స్వీకరణ. అభయహస్తాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నాలలో చేస్తున్న దళారులు ఒక్కో దరఖాస్తు ఫామ్కు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి చెప్పాలి దీనికి ఇంటెలిజెన్స్ వల్లనా లేకపోతే ఇంకెవరిని ఏం కథ అనేది చెప్పాలి. 50 రూపాయల నుంచి 100 రూపాయలు నీ ఫామ్ను అడుగుతున్నారు. దళారీ వ్యవస్థ ఇక్కడే స్టార్ట్ అయింది. గుంపు మేస్త్రి చెప్పినావు కదా, నీ గుంపు మేస్త్రిలో గుంపు మోపై మా బతుకులతోని మా జీవితాలతోనే ఆడుకుంటుంది. ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రారంభించారు. 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ల ఫామ్ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు తెరలేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కో ఫారంను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారే లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని ఫామ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ల ఫామ్లను కూడా కొందరు దళారులు జిరాక్స్ సెంటర్లో దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున కూడా అమ్మకాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల కోసం ప్రభుత్వం తీసుకున్న పథకాలకు సంబంధించి ఫామ్ల విషయంలో దళారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను అధికారులకు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీలు మున్సిపాలిటీ వాళ్ళలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉండనుందని కూడా చెప్పిండు. ఏడవేను అంటున్నా 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నా నీ దళారీ వ్యవస్థ సల్లగుండా, నువ్వు చేసే 6 గ్యారెంటీలు సల్లగుండా, ఏ ఒక్క దరఖాస్తుగా ఏ ఒక్క గ్యారెంటీకైనా నా ప్రజల అర్హులో చెప్పు. ఒకదానికి అర్హుడైతే ఇంకో దానికి కాదు, ఇంకో దానికి అర్హత అయితే ఇంకో దాని కాదు. ఏం చేస్తున్నావు అంటే మా తెలంగాణ ప్రజలను 5 గ్యారెంటీలు అని చెప్పి 90 mm రాడు దించుతాను నేను. మధ్య ధరలను తీసుకొచ్చి ఒకప్పుడు మీ అందరికీ గుర్తు ఉండాలి తెలంగాణ ప్రజలారా, మీరందరూ ఏం చేయాలంటే మొదటో గ్యారెంటీ గోవిందా, రెండో గ్యారెంటీ గోవిందా, మూడో గ్యారెంటీ గోవిందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోవిందా, ఇవి వాడుకోవాలి. మన గతంలో కాళేశ్వరం గోవిందా అని గట్లనే మనం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు తెలంగాణ ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారండి. గిదా నీ అప్లికేషన్ ఫామ్ కు మేము 50 రూపాయలు వచ్చి విక్రయిస్తాం. మళ్ళీ అది ఎన్నో జనవరి 6వ తారీఖు 4 కోట్ల మందికి నువ్వు ఎన్ని సౌకర్యాలు కల్పించినావు అని ఫామ్లు ఇస్తారండి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫామ్లు ఆ జిరాక్స్ సెంటర్లు కాకుండా మీరు ఇచ్చే ఫామ్లు ఎన్ని ఉన్నాయో చూపెడతారా? ఏ మండలానికి, ఏ వార్డుకి, ఏ మున్సిపాలిటీకి ఏ గ్రామ సభల్లో పంపించినావు చూపెడతావా రేవంత్ రెడ్డి గారు? నేను చూపెడతా. మొత్తం జిరాక్స్ కుప్పలే. ఒకవేళ జిరాక్స్ కుప్పలైనప్పటికీ కూడా జిరాక్స్ కుప్పలను నువ్వు దాచుకుంటున్నావు కదా, అవన్నీ నేను తీసి తీర మీద పెడతా. మరి మీరు అందరు రాజీనామా చేస్తారా? వాస్తవమైన విషయం కాదా తెలంగాణ ప్రజలారా? ఇంత దారుణమా? ఇక చూడు, వీళ్ళు ఇచ్చే ఈ ఫాము మీకు ఈ ఫామ్ ఎక్కడ దొరకదు, జిరాక్స్ కాపీ తప్ప. ఈ రోజు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇగో చూడుర్రి, 6 గ్యారెంటీలకు ఆటంకాలు ఎన్నో. ఇగో చూడుర్రి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణలో ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల సందేహాలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ప్రభుత్వ పథకాలు తమకు అందుతాయో లేదో అని ఆందోళన కూడా నెలకొంది. నెంబర్ 1, ఒక కుటుంబంలో ఇప్పటికే రేషన్ కార్డు ఉంటే ఆ కుటుంబంలో వేరుపడిన వ్యక్తి కొత్త కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలని అధికారులను జనాలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఉందా? లేదు. ఎందుకుంటుంది? మన దగ్గర తెలుస్తే కదా మనకు, అసలు మనం ముచ్చటేందో తెలుస్తాయి కదా. 6 గ్యారెంటీలతో మనకు సంబంధమే లేదా? ఆ ముచ్చట మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కుటుంబం ఉంటుంది, దాంట్లో కొత్త పెళ్ళైన వాళ్ళు లేకపోతే వేరువాడిన కాపురం వాళ్ళ కొత్త రేషన్ కార్డు కావాలి. అది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో తెలియాలి కదా. ఇక రెండోది, మహాలక్ష్మి పథకంలో భాగంగా పథకానికి అర్హులైన మహిళలు ఇంట్లో ఒకరికన్నా ఎక్కువగా ఉంటే పథకానికి మహిళలకు అందరికీ వర్తిస్తుందా అని అడుగుతున్నారు. కానీ ఆ విషయంపై అధికారులలో క్లారిటీయే లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా పథకానికి అర్హులైన మహిళలు ఇంట్లో ఒకరికన్నా ఎక్కువగా ఉంటే ఆ పథకం అందరికీ మహిళలకు వర్తిస్తుందా అని అడిగితే సరిసప్పుడు లేదు, మనకు తెలియదు. ఇంకొకటి, గృహజ్యోతి పథకానికి సంబంధించి ఒకే ఇంట్లో విద్యుత్ మీటరు, సిలిండర్ వేరు వ్యక్తుల పేరు మీద ఉంటే అలాంటి వారికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందా, లేక ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్న ఆ పథకానికి అర్హులేనా అన్న అంశంపై అధికారులు కూడా స్పష్టతనివ్వలేదు. చిన్నపిల్లలకు ఆధార్ కార్డులు లేకపోయినా వారి పేర్ల దరఖాస్తు రాస్తే పరిగణలోకి తీసుకుంటారా అనే విషయంపై కూడా
సరి అయిన సమాధానం లేదు. రైతు భరోసా పథకంలో భాగంగా కౌలు రైతులకు పంట సాయం పొందే విషయంలో సందిగ్ధత నెలకొంది. దరఖాస్తులో సర్వే నెంబరు తెలపాలని ఉండడంతో కౌలు రైతులకు పట్టా రైతులకు మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉంది. అయితే ఆ ఇతరులో ఎవరికి పంట సాయం అందుతుందో తెలియని పరిస్థితి. ఇదండి తెలంగాణ ప్రజలారా, అర్థమైంది కదా. అద్భుతమైన మార్పును కోరుకున్నారు. మీ అందరికీ సెల్యూట్. ఇంకేమైనా దండం పెట్టాలా? దండం. మీ మార్పుకు జోహారులు అంట నేను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని, నా యొక్క చావను, నా రక్తాన్ని తాకట్టు పెట్టిల్లు మీరు. ప్రగతి భవన్ ముంగట బానిసత్వం లేదు అని చెప్పిల్లు. ఇప్పుడు తీసుకుంటున్న గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజావాణి దగ్గర మీడియాకు ఒక గ్యాలరీ అని గేటు అవతల దిగదార్చిపోయిల్లు. లోపడి పోయే పరిస్థితి లేదు. లైబ్రరీ అన్నారు, ఉత్తముచ్చట్లే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాన్వాయ్ పోతుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్తాను. రేవంత్ రెడ్డి పోతున్నారా నాయన? నేను వీడియో కూడా అప్లై చేసిన, చూసుకోరిలా. ఆయన కూడా గదే పోకడ పోతాడు, చూపెట్టుర్రి. వీళ్ళదేమో కుటుంబం వాళ్ళు అన్నారు. మరి వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల వల్ల పాల్గొంటారు. దాని సంగతి ఏంది? అసెంబ్లీ దగ్గర కంచె నిలగొట్టాను. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లను మాట్లాడి కంచె తీసేయమని చెప్పు. శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ ఇవ్వమను. ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి. బైండ్ ఓవర్ అయినా ఎఫ్ఐఆర్ కాపీ అయినా ఏదున్నా ఏం చేస్తామని అడుగుతున్నారు తెలంగాణ యువత. చెప్పురే సమాధానం. టీఎస్పీఎస్సీల మొత్తం అరెస్టు చేసుడే, కేసులు వేసుడే, బొక్కలు వేసుడే అన్నాడు. ఎడివేంది ఆ రోజు మాట్లాడిన పులిహోర మాటలు ఈ రోజు ఎడివేనాయి. మొత్తం పులిహోర ముచ్చట్లు తప్ప తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేస్తాడు తప్ప ఇంకో ముచ్చటే లేదు. వాడెవడో చెప్తాడట, వీడెవడో చెప్తాడట. కుక్కలు చంపిన ఇస్తారాకం చేసారు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తుని ఈరోజు. ఎంత బాధ అంటే తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోరు మీరు. ఇంత దారుణమా? ఇగోకి మన ఏంది అప్పుడే దాడులు కూడా మొదలైనవి. ఇది ఎంత దారుణం అండి తెలంగాణ ప్రజలారా. మిత్రుడు మన ఎవరు మిత్రుడు సురేష్ మీద ఇగో చూడురి, బీఆర్ఎస్ ఏంది తెలంగాణ అంటే పరిసచ్చిపోతాడు పాపం. అలాంటి ఆయన మీద దాడి చేసి ఈరోజు. గిదా మీరు నేర్చుకునే సంస్కృతి, గిదా మీరు నేర్పించే సంస్కృతి. దేనికోసం ఈ సంస్కృతి? చెప్పుర్రి. ఏమన్నంటే మాది మంచి పరిపాలన, మాకు అలాంటి సంస్కృతులు లేవు, అది ఇది అని చెప్పారు కదా. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర మంత్రి మండలిని, ఇగో నా మీద ఎఫ్ఐఆర్లు చేసుకుంటే చేసుకోబాయి, కేసులు పెడితే పెట్టుకో, అరెస్ట్ చేస్తే చేసుకో, చంపేస్తే చంపే. నేను బానిసని కాదు, నేను అమరుణ్ణి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హైదరాబాద్ నడిగొట్టును, అదే ప్రగతి భవన్ గడ్డ మీద నన్ను ఖననం చేయి. ముచ్చట ఎత్తాలి, ఏదో ఫోన్లు చేసి బాగా లగాయించి బెదిరిస్తాను. భయపడడానికి ఏమన్నా నేను గాజులు దొరుకున్నా అనుకుంటున్నా? తెలంగాణ ఉద్యమకారుడు తలుచుకుంటే మీకు తెలుసో లేదో, జర్నలిజంతో పెట్టుకుంటే పెన్నుతోని ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర మొన్న అర్థం కాలే ఇంకా. ఇక చూడుర్రి మీరు ఒకసారి, నేను వీడియో కూడా చూపెడతా. తెలంగాణ ప్రజలరా, ఇంత దారుణమైన విషయం మీరు ఎక్కడ చూసి ఉండరు. ఏది రేవంత్ రెడ్డికి సంబంధించి కాన్వాయ్ విషయంలో, కాన్వాయ్ పోతా ఉంటే పూర్తి స్థాయిలో ఇగో నేను చెప్పలే, మన బీఆర్ఎస్ సంబంధించిన తెలంగాణ సంబంధించిన ఉద్యమకారుడు సురేష్ మీద కాంగ్రెస్ మూకదాడి చేస్తుంది, బూతులు తెచ్చుకుంటా కొడుతుంది. ఇదెక్కడన్నా గిదా రేవంత్ రెడ్డి గారు గిదే ప్రోత్సహిస్తున్నారా మీరు అని నేను అడుగుతా ఉన్నా. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వెనక నేను ఏంది చాలా బలమైన క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని. రైతు బంధు ఎట్లా ప్రజలకు సంబంధించి ఇగో చాలా మంది చెప్తారు కదా, ట్రాఫిక్ లో మా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఏడు ట్రాఫిక్ ఇగో ఆపేసిలు, మీ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉంటే ఆపేసిలు స్వామి, ఇగో ఆపేసిలు. ఇంకా మీకు క్లారిటీ కావాలన్నా ఇగో చూడ్రి, ఇగో ఇది స్టార్టింగ్ అన్నట్టు ఒక్కసారి మీకు చూపెడుతున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారు వచ్చే సమయానికి ఇక్కడ వాళ్ళని అక్కడ ఆపి మొత్తం పోలీసులకు సంబంధించి ఆపేసారు. ఇగో చూడరు మొత్తం ఆపేసారు. మళ్ళీ ఏదో మన ఏంది కడిగిన ఆనముత్యాలు లెక్క ముచ్చట్లే చెప్తారు. ఇగో చూడుర్రి ఆపేసారు, ఇటువైపు మేమే ఉన్నది. ఇగో ముఖ్యమంత్రి గారు పోతున్నారండి, రేవంత్ రెడ్డి గారు పోతుంటే ప్రజలను ఆపే మేము ట్రాఫిక్లోనే వెళ్ళిపోతాం. అబ్బా ఏం శుద్ధ పూసం అసలు, ఏం శబాష్ వర్రవ్వా, ఏం ముచ్చట చెప్పిర్రి, ఏం మోసం చేస్తున్నారు మీరు ఈరోజు. చూడుర్రి ఇక ఇంకొకటి ఫ్లెక్సీల గురించి. ఇక చూడరు ఫ్లెక్సీలు నాడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఫ్లెక్సీల విషయంలో రాద్ధాంతం చెప్తున్నాయి. మరి ఇలా మీరు చేసే ముచ్చట ఏందండి?
తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎస్, తెలంగాణ ఉద్యమకారులకు ఏం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నా. 6 గ్యారంటీలు అని చెప్పిళ్ళు, యువ వికాసం అనేది పక్క వ్యక్తులు 5 గ్యారంటీలు అన్నారు. దాంట్లో మీకైనా క్లారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రజలకు వాళ్ళ కనీసం ఏం చెప్తారు అని నేను అడుగుతున్నా. ఏం చెప్పనీకి లేదు. ఇక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకదు, వాళ్ళు చెప్పేదానికి దొరకదు. ఇగో నేను అడుగుతున్నా కదా, ఇక్కడ 5 క్వశ్చన్లు అండి. ఒకటి, ఒకే కుటుంబంలో ఇప్పటికే రేషన్ కార్డు ఉంటే ఆ కుటుంబంలో వేరుపడిన వ్యక్తికి కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలని అధికారులను అడిగితే నా దగ్గర సమాధానం లేదని చెప్పిండు. ఒకటి. రెండోది, మహాలక్ష్మి పథకంలో భాగంగా పథకానికి అర్హులైన మహిళలు ఇంట్లో ఒకరికన్నా ఎక్కువగా ఉంటే ఆ పథకం అందరూ మహిళలకు అందరికీ వర్తిస్తుందా అని అడుగుతా ఉంటే దాని విషయంలో అధికారులు ఏం చెప్పట్లేదు. ఇక మూడోది, గృహలక్ష్మి పథకంలో సంబంధించి ఒకే ఇంట్లో విద్యుత్ మీటర్లు సిలిండర్లు వేరు వేరు వ్యక్తుల పేర్ల మీద ఉంటే అలాంటి వారికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందా లేక ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్న ఆ పథకం అర్హులేనా అన్న అంశానికి సంబంధించి అధికారులను అడిగితే స్పష్టత లేదు. ఇక చిన్నపిల్లలకు ఆధార్ కార్డులు లేకపోయినా వారి పేర్ల మీద దరఖాస్తులు రాస్తే పరిగణలోకి తీసుకుంటారనే విషయం పైన అడిగితే సరైన సమాధానమే లేదు. ఇక రైతు భరోసా పథకంలో కౌలు రైతుల పంటకు సాయం పొందే విషయంలో సందిగ్ధత నెలకొంది. దరఖాస్తులలో సర్వే నెంబర్ తెలపాలని ఉండడంతో కౌలు రైతులకు పంట రైతులకు మధ్య వివాదం తలెత్తింది. అయితే ఇద్దరు రైతులు ఎవరికి పంట సాయం అందుతుందో కూడా తెలియని పరిస్థితి కనబడ్డది. దీని గురించి రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? చెప్పమని చెప్పారు. రైతులకు సంబంధించి ఇగో ఇది పరిస్థితి. ఇక అడుగుర్రి తెలంగాణ ప్రజలారా, రేషన్ కార్డుకు సంబంధించి అరే నేను ఒక అధికారిని అడిగినా మీరు ఫామ్లు ఎందుకు ఇస్తలేరు సార్ అంటే పైన అధిష్టానం మీరు సైలెంట్ గా గమ్మునుండమని చెప్పింది, మీరు ఏం అడగద్దు అని చెప్పింది అని చెప్పారు. అంతే, మీరు ఏం అడగద్దు, మేము చెప్పిన పని మొత్తం జిరాక్స్ కాపీలే. జిరాక్స్ అంటారు ఓరు ప్రింట్ది. అరే 10 రోజులలో 4 కోట్ల మంది ఎట్లా అప్లికేషన్ చేసుకుంటారు అబ్బాయి? నాకు అర్థం కాదు. 18 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారా? నేను అడిగినా కదా, 18 గంటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పనిచేస్తారో ఆ అధికారులను ఒక్కసారి నన్ను కన్సల్ట్ కమ్మని నేను అడిగిన. 9908572666 అనే నెంబర్ కూడా చెప్పిన. ఒక్కసారి మిమ్మల్ని చూసి అభినందించాలనుంది. నాకు తెలిసి బహుశా నాకు 18 గంటలు అంటే నా వల్ల కాదు. మరి వాళ్ళు ఏ విధంగా కష్టపడతారనే నాకు చూడాలి. అంటే 18 గంటలు అంటే ఇవి 2 గంటలు, అవి 24 గంటలలో 6 గంటలే నిద్రపోతారు. అంటే వాళ్ళు తినరు, ఏం చేయరు అన్నట్టు 18 గంటలు ఏకధాటిగా ఇదే పని చేస్తారా? ఆలోచించండి. తెలంగాణకు జరిగిన గోస అవమానం, ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గ్రహించండి. నాతో పాటు నడవండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు అండగా ఉంటది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేద్దాం. పోరాటం చేస్తే ఏమున్నది, పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేముండదు. ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ఉంటది. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా నా పోరాటంలో భాగస్వామ్యులు కావాలి, పూర్తి స్థాయిలో ఇంకా బ్రహ్మాండంగా మనం పోరాటం చేద్దామంటే ఇగో ఇది నా నెంబరే 9908572666. దీనికి సంబంధించి కొంచెం మన ఆర్థికంగా ఎదుగుదల కోసం ఫోన్ పే కానీ గూగుల్ పే కూడా నేను చేయమంటాను. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేసే ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? నాడు రంజిత్ అనే వ్యక్తి విపక్షమే, నేడు రంజిత్ అనే విపక్షమే. ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప నేను మారలే, నా సిద్ధాంతం మారలే, నా ఆశయం మారలే. ప్రజలకు నేను ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇగో ఇక్కడ చాలా క్లారిటీగా ఉంటది. ఏమని ఉంటుందో చూడండి. ప్రజల వైపు ప్రజల క్షేమం వైపే నా ప్రయాణం. వాళ్ళు సంతోషంగా ఉన్నంత వరకే నాకు ఆత్మశాంతి, మనశ్శాంతి. నేను చెప్తున్నా కదా, ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడు ఉంటుంది మిత్రులారా. ఇంకొకరు కూడా అనొచ్చు, ఏంది అంటే రంజిత్ అన్న నువ్వు బీఆర్ఎస్ ఎన్ని కోట్లు తీసుకున్నారో అమ్ముడు పోయినావు అని చెప్పొచ్చు. గడ భగవద్గీత ఉంటుంది. అందుకో ఒకసారి నేను మీకు లైవ్లనే చెప్తా. ఇదంతా ముచ్చటద్దు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీకు చెప్పకపోతే నేనేదో తప్పు చేసిన వాళ్ళు లెక్క అవుతారు. ఎందుకంటే ఏ జర్నలిస్ట్ ఏ మొగోనే రమ్మని ప్రమాణం చేయమని నేను చేస్తా, ఏ మొగోనే రమ్మని ప్రమాణం చేయమని నేను చేస్తా అంటున్నా. ఎవడు చేయడు. మీ అందరికీ నేను చెప్తున్నా కదా, ఏ మొగోడు చేయడు. నేను చేస్తా, పూర్తి స్థాయిలో చేస్తా. ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, టేబుల్ మీద బయట. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి అమ్ముడు పోలే. మనం నికార్స్గా జర్నలిజాన్ని అందిద్దాం. నాడు విపక్షమే, నేడు విపక్షమే. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. నా వెంట నడవండి. పూర్తి స్థాయిలో వాస్తవ కోణాలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రజలారా, ఇగో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. నేను చెప్తున్నా కదా, చాలా మంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటది. నాడు కాంగ్రెస్ పార్టీకి ₹1 అమ్ముడు పోలే, నేడు ₹1 అమ్ముడు పోలే. ఇగో ఇది భగవద్గీత.
ఇంతకంటే ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవ్వడికి అమ్ముడు పోను. నేను ఒక రైతు బిడ్డను. నా కష్టాన్ని నేను నమ్ముకుంటా, నా భవిష్యత్తును నేను నమ్ముకుంటా, నాలో ఉన్న శక్తిని నేను నమ్ముకుంటా. గుర్తుపెట్టుకోరి, ఎన్ని కష్టమైనా నష్టమైనా పూర్తి స్థాయిలో కూడా మనం పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. రేపు పొద్దుగాల అనేక రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.